జరుగుతున్న వేళ రేవంత్ రెడ్డి కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు ఆయన ఎందుకంటారు జాతిపిత అని చెప్పి మాట్లాడుతుంటే హరీష్ రావు కామెంట్ చేశాను, ఆయన తెలంగాణ దగ్గరకపోతే నువ్వెక్కడ ముఖ్యమంత్రి అవుతుండే రేవంత్ రెడ్డి అని. ఏమంటారు దీని మీద? అసలు తెలంగాణ రాకపోతే కేసీఆర్ అనేటోడు ఈ రాష్ట్రంలో ఏం చేస్తుండే? మా హనుమంతరావు గారు చెప్తారు, దర్గాల కాడ కూర్చొని అడుక్క తినవలసి వస్తుండే. ఏముందా ఆయనకు అలా? ఎస్, మా రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు, పార్టీ కోసం పనిచేసిండు, కార్యకర్తలను వెంటేసుకుంటూ మమ్మల్ని అందరినీ మేమందరం కలిసి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాం. ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మిగులు బడ్జెట్ ఇస్తే 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పేదోని నేతి మీద చెయ్యి పెట్టి భారం పెట్టి ఈరోజు వాళ్ళు ఇల్లు నింపుకున్నారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పే లేకపోతే ఆ ధనాన్ని అంతా ఈరోజు వచ్చే ధనమంతా ఈరోజు వడ్డీలు కట్టేది, అసలు కట్టే డబ్బంతా పేద ప్రజలకు పంచే వాళ్ళం మేము. మా టార్గెటే అది. తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో సోనియా గాంధీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు మొత్తం ముంచుతారు అని తెలిసి కూడా ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. అలాంటి రాష్ట్రాన్ని, తెలంగాణ బాగుపడుతుంది అనుకున్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేసి కుప్పలు పెట్టి ఇంటికి పంపించారు ప్రజలు. వీడుంటే ఇంకా 700 పోతే ఇక 1000 కోట్ల అప్పులు చేస్తాడు, మేము ఇంకా ఆగమవుతామని పంపించిండు. మాకు అధికారం ఇచ్చిండు. అధికారం ఇచ్చిన తర్వాత మా ప్రభుత్వం అప్పులు కడుతున్నాం, మిత్తిలు కడుతున్నాం, ఉద్యోగులకు 1 తారీఖు జీతాలు ఇస్తున్నాం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 500కి ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేసినాం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాం. మేము ఏ 6 పథకాలు అన్నామో 1, 2 తప్ప అన్నీ అమలు చేసినాం. ఎన్నికల కంటే ముందు మేము అందరం ప్రమాణం చేసినాం. ఏ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మేము అధికారంలోకి వస్తాం మీకు ఇది చేస్తామని అన్నీ చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ చేస్తున్నాం, అవసరాన్ని బట్టి చేస్తున్నాం. ఇది వాళ్ళకెక్కడిది? వాళ్ళు ఎక్కడ దోసుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి? రంగారెడ్డి జిల్లా భూములన్నీ అప్పనంగా వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకొని రంగారెడ్డి జిల్లాను పూర్తిగా ముంచేసారు. రంగారెడ్డి జిల్లా పైసలన్నీ తీసుకుపోయి కరీంనగర్లోనో, నిజామాబాద్లోనో, సిద్దిపేటలోనో పెట్టుకున్నాయని నేను అసెంబ్లీలో చెప్పిన. ఇప్పుడు చెప్తా, రేపు చెప్తా, ఎప్పుడైనా చెప్తా. నేను ఎప్పుడు ఎవరికి టీఆర్ఎస్కు బీఆర్ఎస్ భయపడాల్సిన పని లేదు. నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి ధైర్యం, దమ్ము నాకు ఉంది, భగవంతుడు ఇచ్చిండు. రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడతా, పేద ప్రజలకు సేవ చేస్తా. తప్పకుండా రేపు ఈ రాష్ట్రానికి పేదరికం పోవడానికి నా వంతు కృషి చేస్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.